హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ పూర్ణ. ఈరోజు కొంచెం డిఫరెంట్గా శనగలతో పునుగులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా బాగుంటాయి టేస్టీగా. శనగలు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. నేను 250 గ్రామ్స్ దాకా శనగలు తీసుకొని 6 అవర్స్ నానబెట్టుకొని ఉంచుకున్నానండి, లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి ఈ నానబెట్టుకున్న శనగలన్నీ యాడ్ చేసేసుకోవాలండి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. వాటర్ యాడ్ చేయకుండానే మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మిక్సీ జార్లో పెద్ద సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి, 5-6 దాకా వెల్లుల్లి రెబ్బలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొన్ని కరివేపాకు రెబ్బలు యాడ్ చేసేసుకున్న తర్వాత కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మిక్సీ పట్టుకున్న శనగపిండి ముద్దని, మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిపాయ ముద్దని కూడా దీనిలో వేసుకొని మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఉల్లిపాయ ముద్ద అంతా కూడా ఆ పిండిలో కలిసిపోయేలాగా అంతా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా పిండి రెడీ చేసుకొని ఒక పక్కన ఉంచుకోండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని దానిలో చిన్న చిన్న పునుగుల సైజులో ఇలా అన్ని చిన్న చిన్న సైజులో వేసుకొని మంచి రంగు వచ్చేదాకా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకొని మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పునుగులు బయట క్రంచీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.